ప్రైజ్ లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు బైబిల్ స్టడీ ధ్యానం కొరకు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఇంతవరకు కూడా గత కొన్ని రోజులుగా బైబిల్ స్టడీ మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం గురించి, అలాగే ఆత్మీయ ఆరోగ్యం గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. స్పిరిచువల్ హెల్త్ ఆర్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. సో మనం శారీరకంగా చూసుకున్నట్లయితే శరీరానికి ఆహారం ఎంత అవసరమో, అలాగే శరీరము దృఢంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఎక్సర్సైజ్లు లేకపోతే వ్యాయామం కూడా అంతే అవసరంగా ఉంటున్నది. కాబట్టి స్పిరిచువల్గా కూడా, ఆత్మ సంబంధంగా కూడా మనము ఆత్మీయ ఆహారాన్ని ఎంతగా తీసుకుంటున్నామో, ఆ ఆహారము మనకి ఆత్మ సంబంధంగా అది జీర్ణం కావాలంటే, మనము ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా, ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా, శక్తిమంతులుగా మనము ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజులు చేయవలసిన వారంగా ఉంటున్నాం. సో ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజుల గురించి మనము ధ్యానించుకుంటున్నాం. అవేంటంటే, మొదటిగా మేము చెప్పింది ఆరాధన, స్తుతి ఆరాధన. సో ఆరాధనలో ఎక్కువగా పాలు పంచుకుంటున్నప్పుడు ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో శక్తిని, దృఢత్వాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు బలంగా వాడబడేటువంటి ఆయుధాలుగా మార్చబడుతూ ఉంటారు. అయితే రెండవదిగా విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు, విశ్వాస సంబంధ క్రియలను గురించి మనము ధ్యానించుకుంటున్నాం. మూడవది ఆత్మ వరములను దేవుని మహిమ కొరకు మనము వినియోగించటం. అయితే ఇప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం. మనము విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి ఒక రుజువు, లేకపోతే ఆ విశ్వాసం యొక్క ప్రూఫ్ మనకి ఎలా కనిపిస్తుందంటే, మనము దేవుడు చెప్పినప్పుడు ఒక అడుగు వేసినట్లయితే ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ అడుగు మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తుంది, ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చేస్తుంది. ఆ ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి శక్తిని మనకి అనుగ్రహిస్తుంటుంది. దట్ ఈజ్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఆత్మ సంబంధమైనటువంటి ఇది ఒక ఎక్సర్సైజ్గా, కసరత్తుగా ఉంటుంది పిల్లరా. అయితే అనేక మంది భక్తులు మనకి బైబిల్లో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులుగా మనకి కనిపిస్తున్నారు ప్రియులరా. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే అదంతా కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరులను గురించి మనకి ఒకసారి క్లుప్తంగా మనకి ఇక్కడ వర్ణించడం జరిగింది. హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త మనకి రాస్తూ ఉన్నాడు 11వ అధ్యాయంలో, విశ్వాసము అనునది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసమును బట్టి గ్రహించుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇలాగా హేబేలు నుంచి మొదలుకొని ప్రవక్తల వరకు కూడా నోవహుని గురించి, అబ్రహాముని గురించి, ఇస్సాకుని గురించి, యాకోబుని గురించి, యోసేపుని గురించి, వారి యొక్క విశ్వాస జీవిత విధానాల గురించి, విశ్వాసముతో వాళ్ళు అడుగు వేసినప్పుడు, విశ్వాస యాత్రని వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు వారు పొందుకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని యొక్క మహిమ కార్యాల గురించి ఇక 11వ అధ్యాయంలో క్లుప్తంగా ఇక్కడ వివరిస్తున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో మనకి యాకోబు రాస్తున్నాడు, కేవలము విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలని రాస్తున్నాడు. ఆ క్రియలు ఏంటంటే విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది మరి క్రైస్తవులు కూడా వాళ్ళు ఏదో ఆచారాలని ఆచరించేసి మేము నీతిమంతులం, ఏదో నీతి క్రియలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం కాబట్టి నీతిమంతులం అని వాళ్ళు ఎంచుకోవడం అనేది అది దేవుని దృష్టికి మంచిది కాదు. అలాగే ఇంకా వేరే ఇతర మతాల్లో కానీ ఇతరస్తులు కానీ అందరూ కూడా దేవుని ఏదో రీతిగా
మెప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము నీతిగా ఉండాలి, నీతి క్రియలు చేయాలి, ఏదో దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగి అలా చేస్తూ దేవుని మెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. అయితే దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా ఉండాలి అంటే కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా కానీ నీతిమంతురాలుగా కానీ ఎంచబడతావు. ఆ విశ్వాసము పరిపూర్ణము కావాలి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు మనము చేయాలి. విశ్వాస సంబంధమైన క్రియలు ఏంటంటే దేవుడు మీకు ఏదైనా కార్యము చేయమని చెప్పినప్పుడు ఒక అడుగు ముందుకు వేసినట్లయితే విశ్వాసంతో అడుగేయాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని మీద ఆనుకొని మన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకి మనం ఒక అడుగేసినట్లయితే దేవుని యొక్క మహిమని మనం చూస్తాం. మన శక్తిని ఆధారం చేసుకోకూడదు, మన ధనాన్ని ఆధారం చేసుకోకూడదు, మన పరపతిని ఆధారం చేసుకోకూడదు, లేకపోతే మన స్వనీతిని కూడా ఆధారం చేసుకోకూడదు, మనుష్యుల్ని ఆధారం చేసుకోకూడదు, ఈ లోక సంబంధమైనటువంటి అధికారాల్ని ఆధారం చేసుకోకూడదు పిల్లరా. దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూస్తూ మరి నువ్వు విశ్వాసయాత్రలో అడుగు వేసినట్లయితే దేవుని యొక్క మహిమని చూస్తావు, ఆత్మలో శక్తిని పొందుకుంటావు. ఇది విశ్వాసం యొక్క ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా లేకపోతే దాన్ని మీరు కసరత్తు చేయాలన్నమాట. విశ్వాసాన్ని అంటే ఇది దేవుణ్ణి శోధించడానికి కాదు, కానీ దేవుడు చెప్పినప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి. ఏమీ అనుమానించకుండా, సంశయించకుండా అడుగు ముందుకు వేసి అదే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు నిదానించి చూస్తూ మీ విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ యొక్క మరి విశ్వాస వీరుల యొక్క ఆ జీవితానంతా కూడా వివరిస్తూ 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. విశ్వాసమునకు కర్తయు ఆయనే కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే యేసుక్రీస్తు వారి ప్రేరణ. కాబట్టి ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదామని ఇక్కడ రాస్తున్నాడు పిల్లరా. విశ్వాస యాత్ర మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. అది విశ్వాసం ఉంది, మనం నమ్ముతున్నాం అంటే సరిపోదు. ఆ విశ్వాసాన్ని మనము నిరూపించుకోవాలి. ఎవరి కోసం? మన కోసం. అది దేవుని మహిమని మనం చూస్తాం పిల్లరా విశ్వాసంకు అడుగు వేసినప్పుడు. ఒక ఉదాహరణ చెప్తాను. నయాగరా ఫాల్స్ అని ఉన్నాయి అక్కడ అమెరికాలో. నయాగరా ఫాల్స్ అంటే ఎత్తైనటువంటి స్థలం నుంచి జలధారలు పడుతూ ఉంటాయి అన్నమాట. నయాగరా ఫాల్స్ అంటారు దాన్ని. అక్కడ కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది అది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆ జలధారలు అత్త ఎత్తు నుంచి కొండపై నుంచి కిందకి పడుతూ ఉంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక రోపు కట్టి, ఐరన్ స్టీల్ రోప్ కట్టేసి వైర్ కట్టి దాని మీద నడుచుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడం అనేటువంటి సాహసాన్ని చేశాడు. అతడు అక్కడ ఒకవైపు ఉన్నటువంటి వారందరితో అడుగుతున్నాడు, నేను ఈ జలధారల్ని ఈ వైపు నుంచి ఆ వైపుకి దాటగలని మీరు నమ్ముతున్నారా అని అడిగితే వాళ్ళందరూ అన్నారు నమ్ముతున్నామన్నారు. సరే, నేను దాటగలని మీరు నమ్ముతున్నారు, అయితే మీలో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని నా భుజాల మీద ఎక్కించుకుని నేను దాటిస్తాను, మీరు నమ్ముతున్నారా అని అడిగితే అందరూ కూడా నమ్ముతున్నాం అన్నారు. మరి ఎవరైనా రండి అంటే ఒక్కడు కూడా రాలేదు పిల్లరా. అయితే ఒక చిన్న బాలుడు వచ్చాడంట. ఆ బాలుడిని ఆయన భుజాల మీద ఎక్కించుకుని ఆ నయాగరా ఫాల్స్ ఆ జలధారల యొక్క ఈ వైపు నుంచి ఆ ఒడ్డు వరకు కూడా ఎత్తుకొని తీసుకెళ్ళాడు. అయితే చాలామంది ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, అపవాదిని జయించి ఆయన పరలోకములో సింహాసనాసీనుడిగా ఉంటున్నాడు. జయించువానికి నాతో పాటు కూడా నా సింహాసనం మీద ఆసీనుడి అవ్వడానికి అధికారం ఇస్తాను,
జీవవృక్ష ఫలాన్ని తినడానికి అధికారం ఇస్తానని, ఇంకా రకరకాల వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఎవరైనా వస్తారా అంటే చాలామంది నమ్ముతున్నాం అంటున్నారు, కానీ ఎవరైనా వచ్చి ఆయన భుజాల మీద కూర్చుని మరి ఈ జయకరమైనటువంటి జీవితాన్ని, ఆ పరలోకాన్ని ఎక్కడానికి, ఆ సింహాసనాసీనుడు కావడానికి ముందుకు వస్తున్నారంటే అది రావాలి ప్రియులారా. వచ్చి ఆయన భుజాల మీద ఎక్కినప్పుడు ఆయన మనలని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలములో కూర్చోబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన అలా చేయడానికి ఆయనకి అధికారం ఉన్నది ప్రియులారా. కాబట్టి మనకి విశ్వాసం ఉంది అంటే సరిపోదు, కానీ ఆ విశ్వాసాన్ని మనము నిరూపించుకోవాలి. ఒక అడుగు ముందుకు వేసి మరి ఆయన సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన సన్నిధిలో, ఆయన భుజం మీద మనము, ఆయన కౌగిట్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకుని నడిపిస్తాడు. కాబట్టి మన శక్తిని ఆధారం చేసుకోకూడదు, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మన ధనాన్ని కూడా నమ్ముకోకూడదు ప్రియులారా. ధనం ఉండడం అనేది తప్పు కాదు, కానీ ధనాన్ని నమ్ముకోకూడదు. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం అనేది చాలా సులువు అంటున్నాడు. అంటే ఆ సూది బెజ్జంలో ఒంటె దూరడం కూడా ఈజీయే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది సాధ్యం కాదు అంటున్నాడు. అలాగైతే ఎవరు రక్షించబడగలరు, ఎవరికి సాధ్యం ఇది అని శిష్యులందరూ మరి యేసుక్రీస్తు వారిని అడిగితే, మనుషులకి ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని ఇక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చారు. అక్కడ చూడండి, ధనము ఉండడం అనేది పాపం కాదు, తప్పు కాదు, కానీ ధనాన్ని నమ్ముకోవడం, ధనాన్ని ఆశ్రయించడం అనేది ఇక్కడ దేవుని రాజ్యానికి ఆటంకంగా కనిపిస్తుంది. అంటే తమ ధనాన్ని కానీ తమ ఆస్తిని కానీ నమ్ముకునే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆనుకోవాలి ప్రియులరా. తమ ఆస్తిని ఆశ్రయించేవాళ్ళు, నమ్ముకునేవారు. ఈ పాయింట్ గమనించండి. ఆస్తి కలిగి ఉండడం అనేది పాపం కాదు, తప్పు కాదు, కానీ నీ ఆస్తి మీద నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకం అంటే ఆస్తి మీద నమ్మకం పెట్టుకున్నాడు ఏమనుకుంటాడు, అరే నాకు ఈరోజు ఆస్తి ఉంది కదా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, కొన్ని కోట్లు కొన్ని లక్షలు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, దాంతో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి కొన్ని ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాడు, కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు పిల్లరా. అయితే మరి ఈ ప్రణాళికలు వేసుకోవడంలో దేవుని యొక్క ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుడు మరి తన శక్తితో మన బుద్ధికి మించి, మన జ్ఞానానికి మించి, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో నీ తలంపులకి నా తలంపులకి ఎంత తేడా ఉంది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ ధనం మీద నమ్మకం ఉంచేవాడు ఏం చేస్తాడు, ధనాన్ని బట్టి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటాడు, ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాడు. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందో దాన్ని మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, దాని నుంచి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు, తమ ఆస్తి మీద నమ్మకం పెట్టుకుని ఆ రీతిగా ప్రణాళికలు వేసుకుని ఆ రీతిగా ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మాత్రం దేవుని శక్తిని చూడలేరండి. దేవుని శక్తిని చూడాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని యొక్క ఆత్మశక్తి మీద ఆనుకొని దేవుని మాట మీద నడవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీద దేవుడు నీకు చెప్పినప్పుడు అది నువ్వు వితౌట్ క్వశ్చనింగ్, ఏం ప్రశ్నించకుండా ఒక అడుగు ముందుకు వేసి నువ్వు వెళ్ళినట్లయితే దేవుని మహిమను చూస్తావు. అలాగే ఈ విశ్వాస వీరులందరినీ గురించి రాస్తూ నోవహు, మనకి ఆదికాండాలో మనం చూసాం కదా, నోవహు టైంలో అప్పుడు ఈ భూలోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది, భయంకరమైనటువంటి పాపం. మనుషుల్ని ఎందుకు చేశాను రా బాబు అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. వారి హృదయములలోని తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డది, పాపముగా దేవుడు చూసినప్పుడు తాను భూమి మీద మనుషుల్ని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు, పరితాపపడ్డాడు. దేవుడు ఈ భూమిని అంతటిని నాశనం చేసేస్తాను అనుకున్నాడు. భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, జలప్రళయం చేత నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నాడండి. మనుషుల్ని చేసినందుకు సంతాపపడ్డాడు. వాళ్ళ హృదయంలో పాపం అంతగా పెచ్చు పెరిగిపోయింది నోవహు టైంలో. అయితే నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అప్పుడు నోవహుతో అన్నాడు ప్రభు, నువ్వు ఒక ఓడని తయారు చేయి, ఆ ఓడలోనికి జంతువులన్నింటిని కూడా 2 జతల చొప్పున, ప్రాకు జంతువుల్ని, పక్షుల్ని,
అన్ని జంతువులు కూడా 2 జతలు చొప్పున ఓడలోనికి తీసుకొచ్చే, నువ్వు రమ్మంటే అవి వచ్చేస్తాయి. అలాగే నువ్వు ప్రకటించు, నువ్వు ఓడ కడుతూ ఉండు, ప్రకటించు అందరికి కూడా. ఎంతమంది అయితే మరి నీ మాట విని ఆ ఓడలోనికి వస్తారో వాళ్ళంతా రక్షించబడతారు. జలప్రళయం రాబోతుంది అంటాడు. నోవహు మరి దేవుడు చెప్పినటువంటి ఆ మాటని నమ్మాడు, విశ్వసించాడు. ఆ ప్రపంచం అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో జనాభా చాలా తక్కువ. అక్కడ ప్రకటిస్తున్నాడు. 40 సంవత్సరాలు ప్రకటించాడు. 40 years, 40 సంవత్సరాలు ప్రకటిస్తున్నాడు. జలప్రళయం రాబోతుంది, ప్రపంచమంతా కూడా నాశనం కాబోతుంది, రండి మారు మనసు పొందండి, ఓడలోనికి రండి అని ఓడ కడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఆ ఓడ కట్టడానికి, తయారు చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ కడుతూనే ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు ప్రియులారా. కానీ ఒక్కడు కూడా ఈ నోవహు మాట వినలేదు. పైగా ఈ నోవహుని ఒక పిచ్చివాడుగా చూసి, ఎవడో పిచ్చివాడు ప్రకటిస్తున్నాడని చెప్పేసి ఆయన మాట వినకుండా వాడ పాప జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. అయితే ఆ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత 40 రోజులు, 40 దివారాత్రులు, 40 days and nights భయంకరమైనటువంటి ఆపులేనటువంటి కుంభ వర్షముతో మరి భూభాగం అంతా కూడా నిండిపోయి జల ప్రళయంతో మొత్తం భూమి అంతా నిండిపోయినప్పుడు ప్రాకు జీవులు ఏంటి, అన్నీ ఊపిరి కలిగినటువంటి జీవులు అన్నీ కూడా నాశనం అయిపోయాయి పిల్లరా. జలచరాలు ఉన్నాయి, కానీ పైన నివసించేవి, భూమి మీద నివసించేవి అన్నీ కూడా నాశనం అయిపోయింది. అయితే నోవహు వారి కుటుంబము వారందరూ కూడా రక్షించబడ్డారు. తర్వాత జలప్రళయం తగ్గిపోయిన తర్వాత ఆ నోవహు కుటుంబంలో నుంచే మరలా ప్రపంచమంతా జనాలు నింపబడ్డారు. కాబట్టి ఇక్కడ విశ్వాసాన్ని బట్టి నోవహు దేవుడు చెప్పినటువంటి ఆ మాటని నమ్మాడు. ఓడని కట్టమంటే కట్టడం స్టార్ట్ చేశాడు. ఏంటి జలప్రళయం వస్తుందా, నిజంగానే ప్రపంచం అంతా నాశనం అయిపోద్దా అని అవిశ్వాసంతో, అపనమ్మకంతో, సందేహాలతో ఉండలేదు. నమ్మాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, నమ్మటాన్ని బట్టి. అలాగే నమ్మి మరలా మరి దేవుడు చెప్పినటువంటి ఆ కార్యాన్ని కూడా చేస్తూ ఆ ఓడని కూడా కట్టడం ప్రారంభించాడు ప్రియులరా. ఓడని కడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. అలాగే మనం చూస్తే అబ్రహాము తర్వాత, నోవహు సంతానంలో తర్వాత అబ్రహామును కూడా ఆ ఊరు అనేటువంటి పట్టణం నుంచి, ఇరాక్లో ఒక ప్రదేశం అది, అక్కడ నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళిపో కనాను దేశానికి, నీకు ఒక వాగ్దాన దేశం చూపిస్తాను, ఆ దేశాన్ని నీకును నీ సంతానానికి ఇచ్చేస్తాను అంటాడు. అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు, 90 ఏళ్ళ వయసు వచ్చేసింది. అలాగే భార్య కూడా ముసలి అయిపోయింది. తీసుకొని ఆ గొర్రెల్ని, మేకల్ని తీసుకుని అన్ని మూటలు కట్టి గాడిదల మీద వేసి అంతా నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని వేల మైళ్ళు కాలినడకన తన పరిచారకులతోటి, తన భార్యతోటి, తన ఆస్తిపాస్తులతోటి, ఆస్తులు అంటే ఏంటి, గొర్రెలు, మేకలు, మందలతోటి ప్రయాణం చేస్తున్నాడు. నైట్ అయ్యేసరికి ఎక్కడ వెళ్తే అక్కడ ఒక టెంట్ వేసుకుంటున్నాడో ఉంటున్నాడు, మళ్ళీ ప్రయాణం చేసి వెళ్తున్నాడండి. అలాగా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ నేను తీసుకెళ్తాను నిన్ను వాగ్దాన దేశానికి, అక్కడ నిన్ను విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలకి మించినటువంటి జనాంగం నీ గర్భవాసంలోంచి వస్తారు అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. నువ్వు బయలుదేరు ఇంటి నుంచి అన్నప్పుడు బయలుదేరాడు, ఎక్కడికో తెలియకుండానే బయలుదేరాడు, వెళ్తూ ఉన్నాడు. అలాగా ఇరాక్లో ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయలుదేరి ఆ టర్కీలో ఉన్నటువంటి పద్దనరాము అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కనాను దేశం అంటే ఇస్రాయేలు దేశానికి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ నివాసం ఉన్నాడు. పిల్లలు అక్కడి నుంచి ఐగుప్తు వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కనాను వచ్చాడు. ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కనాన్ అంటే ఇశ్రాయేలు దేశం, అక్కడ ఉన్నాడు. తర్వాత అబ్రహాముకి దేవుడు దర్శనంలో చూపిస్తాడు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క మాటని నమ్మి అడుగు వేసి ముందుకి ప్రయాణం చేస్తాడండి. వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయాడు, నిన్ను తీసుకెళ్తాను మంచి వాగ్దాన దేశంలోనికి నేను తీసుకెళ్ళి అక్కడ నిన్ను విస్తరింపజేస్తానంటే బయలుదేరి వెళ్ళిపోయాడు, ఎక్కడికో తెలియదు. కానీ అది అంటే విశ్వాసపు అడుగు వేసినప్పుడు ఆ విశ్వాసపు అడుగు ద్వారా దేవుని యొక్క క్రియని మనం చూస్తాం, దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. విశ్వాసం ఉంది, అలాగే మరి దేవుడు చెప్పిన మాటికి మనం విధేయతతో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతే అది మృతమైపోతుంది ప్రియులారా. ఆ విశ్వాసం అనేది అసంపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణం కాదు, మృతం. ఇదే విషయాన్ని ఇక్కడ మనకి యాకోబు చెప్తున్నాడు. అంటే ఈ క్రియలు అంటే
మనకి అనుకున్నట్టుగా మరి ఏదో మన మతాచారమైనటువంటి క్రియలు కాదు. నీ యొక్క జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మరి నువ్వు ప్రార్థనలో దేవునితో ఏకాంతంలో ఆయనతో సహవాసంలో ఉంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ఏం చేయాలన్నా నీకు చెప్తాడు. అనేక సందర్భాల్లో ఆ చెప్పిన దానికి విధేయత చూపించి ఒక అడుగు ముందుకు వేస్తే ఆ కార్యరూపంలో మనం చూపిస్తూ ఉంటేనే అప్పుడు దేవుని మహిమను చూస్తాం. అలాగే అబ్రహాము ఉంది, తర్వాత యాకోబు కూడా అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళిపోయాడు. ఇస్సాకు, అబ్రహాం సంతానం ఇస్సాకు, తను ఎవరిని చేసుకోవాలో తెలియదు. అబ్రహాము పంపించాడు తన సేవకుని ఇస్సాకుని భార్యని తీసుకురా అని చెప్పేసి ఎక్కడికో పంపించాడు. పంపిస్తే ఇస్సాకు ఏమన్నాడు, నాకు తెలియదు కదా ఎవరో, నేను ఎందుకు చేసుకుంటాను, అలా చేసుకున్నాడు. అలానే అంటే ఎవరినో కాదు, మళ్ళీ తన యొక్క బంధువుల నుంచే మరి రిబ్కాని తీసుకొచ్చి ఇస్సాకుకి భారీగా దేవుడు అక్కడ తయారు చేస్తాడని చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసముతో దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం వెళ్ళిపోతే అది మన మేలు కొరకై అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడండి. మన కొరకు చాలా మేలుడు దాచిపెట్టాడు దేవుడు. కాబట్టి మన జ్ఞానాన్ని కూడా మనం ఆధారం చేసుకోకూడదు, అలాగే అధికారాలని ఆధారం చేసుకోకూడదు. ఈ లోకాధికారాలను కానీ అధికారుల్ని కానీ వాళ్ళ మీద అంటే ధిక్కారం చేయమని నేను అనట్లేదు. అధికారులు చెప్పినట్టు వినాలి, గవర్నమెంట్ రూల్స్ అన్నీ పాటించాలి. కానీ వాటి మీద ఆనుకొని ఆధారం చేసుకొని జీవించాలని అనుకోవడం అది కరెక్ట్ కాదు, విశ్వాస యాత్ర కాదు. అది మనము దేవుని మీద ఆనుకొని నడిచేవారుగా ఉండాలి. గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వాలు మన కొరకు ఇచ్చేటువంటి ప్రణాళికలు లేకపోతే ఆ రాయితీలు ఏమన్నా మీరు పొందుకోవచ్చు, కానీ దాని మీదే ఆనుకుని మన జీవితాన్ని గడపాలని అనుకోవడం అనేది అది విశ్వాస సంబంధమైన యాత్ర కాదు. అలానే ఇంకా మరి మీ జ్ఞానాన్ని కూడా ఆధారం చేసుకోకూడదు పిల్లరా, జ్ఞానంతో ఆధారం చేసుకోకూడదు. మరి దేవుడు మన జ్ఞానానికి మించినటువంటి కార్యాలు చేస్తాడు, మన బుద్ధికి మించినటువంటి కార్యాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విపరీతంగా ఉంటుంది. సో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మన ఈ లోక జ్ఞానానికి అందనటువంటి కార్యాలు అవి. ఈ సైన్స్కి అందనటువంటి విషయాలు మరి దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తుంటాడు. కాబట్టి ఈ సైంటిఫిక్గా కానీ ఈ లోక జ్ఞానాన్ని కానీ ఆధారం చేసుకుని మీరు తర్కించుకోకూడదు, దేవుని ప్రశ్నించేవారుగా ఉండకూడదు, దేవుని సంశయించేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క మాటల్ని లేకపోతే దేవుడు మీకు చెప్పినటువంటి కార్యాలు చేయడానికి మరి ఆలోచించి వెనకడుగు వేసేవారుగా మీరు ఉండకూడదు, లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి మరి దేవుడు తన ఆత్మకార్యాలు మన జీవితంలో జరిగించాలంటే మరి ఆత్మీయంగా ముందుకు వెళ్ళిపోవాలండి. విశ్వాసానికి విధేయత జోడించాలి. ఆ విధేయత ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటకి ఒక అడుగు ముందుకు వేసి బ్లైండ్గా మనం వెళ్ళిపోవాలన్నమాట. గొర్రెలుగా ఏమండి, ఆ గొర్రెలు అంటారండి జనాలు అని, ఇలా గొర్రెలు లాంటి వాళ్ళు అని అంటే అది కొంచెం నీచంగా కొంతమంది మాట్లాడతారు. గొర్రెలు అంటారు అంటే గొర్రెలా ఉంటే మంచిది అసలు. యాక్చువల్గా గొర్రెలు యేసుక్రీస్తు అన్నారు కదా, నేను గొర్రెల కాపరిని, మీరు నా గొర్రెలు అంటున్నారు. కాబట్టి గొర్రెలు ఎప్పుడైనా సరే కాపరి వెంట వెళ్ళిపోతాయండి. మీరు ఒకసారి ఎప్పుడైనా గమనిస్తే, నేను గమనించాను ఒకసారి, నేను పాదయాత్రలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అలా ఆ కొండల ప్రాంతాల్లో కొంతమంది కాపర్లు నాకు కనిపించారు. అలా వాళ్ళని చూస్తుండేవాడిని, గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల కాపరి సాయంత్రం అయ్యేసరికి తమ గొర్రెల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు నివాస స్థలానికి. తీసుకెళ్ళాలంటే ఆ గొర్రెలు ఎప్పుడైనా సరే వాళ్ళని వెనకాలండి గొర్రెల కాపరి తోలండి. ఆ కాపరి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. అతను ఒక కుర్రవాడు ఆ భుజం మీద కర్ర వేసుకున్నాడు, ఈల వేసుకుంటూ పాట పాడుకుంటూ ముందు వెళ్ళిపోతున్నాడు. గొర్రెలన్నీ వెనకాల వెళ్తున్నాయి. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల వెళ్ళిపోతున్నాయి. నేను గమనించాను అనమాట. గమనించి అరే యేసుక్రీస్తు వారు అదే అన్నారు కదా, మళ్ళీ గొర్రెలుగా ఎందుకన్నారంటే ఆ కాపరి ఎక్కడికి వెళ్తే ఆయన వెనకాల మనము విశ్వాసంతో వెళ్ళిపోతాం. గొర్రెలు అలా వెళ్తాయి కాబట్టి ఆయన్ని అలా వెంబడించే వారిని ఆ గొర్రెలతో పోల్చాడు యేసుక్రీస్తు వారని నేను అప్పుడు గ్రహించాను ప్రియులరా. అలాగే మేకలు కానీ ఇంకా వేరే జంతువులు, గొర్రెలు కానీ బర్రెలు కానీ వాటిని తోలే వాళ్ళని మీరు చూడండి, ముందెళ్ళరు. ముందు కాపరి వెళ్తే వెనకాల అవి వెళ్ళు, వాడు వెనకాలండి వాళ్ళని డైరెక్షన్ ఇచ్చి తోలుతూ ఉండాలి ప్రియులరా. ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాయి మేకలు కానీ గేదెలు కానీ బర్రెలు కానీ గొర్రెలు మాత్రం కాపరి ఎటు వెళ్తే వెనకాలే అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి ప్రియులరా, డిసిప్లిన్డ్గా. సో కాబట్టి మనల్ని యేసుక్రీస్తు వారు గొర్రెలతో పోలుస్తున్నాడు. అది మంచిది.
ఆయన కాపరి మనం ఎక్కడికి వెళ్తే ఆయన వెంబడే మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఆయన మనల్ని గొర్రెలతో పోలుస్తున్నాడు. ఆ రీతిగా వెంబడించాలి. విశ్వాసానికి విధేయత జోడించినప్పుడు దేవుని యొక్క మహిమ కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా. అలాగే ఇంకా అనేక మంది భక్తుల గురించి ఈ బైబిల్ అంతా కూడా విశ్వాస వీరుల యొక్క సాక్ష్యాలు. మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఇది ఏంటంటే మనకి ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక భక్తులు వీరుల యొక్క విశ్వాస వీరుల యొక్క సాక్ష్యాలు మనకు కనిపిస్తుంటే అవి మనల్ని మన విశ్వాసంలో మనల్ని బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి నీకు కూడా అనేక సాక్ష్యాలు ఉండాలి, కలిగి ఉండాలి. ఉన్నాయా మరి? అది విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి నువ్వు విధేయత చూపించి దేవుని మహిమని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు సాక్ష్యాలు కలిగి ఉంటావు. ఆ సాక్ష్యంతో నీ విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంటుంది. దేవుని ఆత్మతో ఇంకా నువ్వు శక్తితో బలపడిపోతూ ఉంటావు. దేవుని కొరకు ఇంకా బలంగా నువ్వు వాడబడడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు ప్రియులారా. ఆ సాక్ష్యాలు కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఉండాలంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎటువంటి అనుమానం ఉండకూడదు. యేసు వైపే చూస్తూ మనము ఆ యాత్రలో ముందుకు కొనసాగిపోవాలి ప్రియులారా. దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆ శక్తితో దేవుని యొక్క కార్యాలు కూడా, ఆశ్చర్య కార్యాలు కూడా నువ్వు చేస్తావు. దేవుని కార్యాలు చేస్తావు, దేవుని క్రియలు చేస్తావు, ఆత్మక్రియలు చేస్తావు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే క్రియలు కూడా అతను చేస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు నిన్ను గురించి నన్ను గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చేసినటువంటి కార్యాలు చేయాలి అంటే ఆయన శిష్యులు, మరి యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అనేక అద్భుత కార్యాలు చేశారు. ఆత్మతో నింపబడినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి అనేక మంది మీరు వెళ్ళండి, రోగుల్ని స్వస్థపరచండి, మృతులైన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని స్వస్థపరచండి, దేవుని రాజ్యం ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని, ఇంకా 70 మంది శిష్యుల్ని పంపిస్తారు. వాళ్ళందరూ కూడా మరి ప్రకటిస్తారు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఆయన శక్తితో వాళ్ళు వెళ్ళిపోయి ప్రకటించి దేవుని కార్యాలు జరిగిస్తూ వచ్చి ఆయనకి చెప్తారనమాట. జరిగినవన్నీ కూడా దురాత్మలు కూడా నీ నామం పేరట భయపడుతున్నాయంటే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటారు. అప్పుడు ఆయన సన్నిధిలో వాళ్ళు చేశారు. మళ్ళీ మరి యేసుక్రీస్తు వారు అలాగా ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడిన తర్వాత మళ్ళీ ఆ శిష్యులందరూ కూడా చెదిరిపోయి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ చేపలు పట్టేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. అయితే యేసుక్రీస్తు వారు దగ్గర ఉన్నంతసేపు కూడా ఆయన సన్నిధి ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు శక్తితో బలంతో పనిచేశారు. కానీ ఆయన ఎప్పుడైతే పట్టబడ్డారో, సిలువకు అప్పగించబడ్డారో మళ్ళీ పారిపోయి మళ్ళీ వాళ్ళ చేపలు పట్టే కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి దర్శనం ఇచ్చి అనేక సార్లు ఇంకా అనేక విషయాలు వాళ్ళకి బోధించి, మీరు యెరూషలేములోనే ఉండండి, అక్కడే వేచి ఉండండి, మరి నా తండ్రి వలన వాగ్దానము చేసినది మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు వేచి ఉండండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మేడగదిలో. ఆ గదిలో వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మచేత వాళ్ళందరూ కూడా అభిషేకించబడతారు, పరిశుద్ధాత్మ చేత. అప్పుడు వారందరూ కూడా శక్తిని పొందుకొని అప్పుడు మరలా దేవుని యొక్క రాజ్యాన్ని, సువార్తని బలంగా ప్రకటించడం మొదలు పెడతారు ప్రియులారా. దేవుని కార్యాలు బలంగా జరపబడ్డాయి అపోస్తలుల కార్యాల్లో. మరి అదే అభిషేకము ఇప్పుడు కూడా నీకును నాకును కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మెండుగా మీరు కోరుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఆత్మచేత అభిషేకించబడుతూ ఉండాలి, ఆత్మ అభిషేకముతో నింపబడుతూ ఉండాలి. ఏం అడగమన్నారంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని అడగండి. పరిశుద్ధాత్మని అడుగువారికి తండ్రి అయిన దేవుడు విరివిగా అనుగ్రహిస్తాడు, కొలత లేకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మాభిషేకముతో నింపబడి దేవుని మహిమ కొరకు దేవుని కార్యాలు చేసేవారుగా నువ్వు ఉండాలి. దేవుని జత పనివారిగా మీరు ఉండవలసిన వారుగా ఉంటున్నారు. మరి దేవుని పని చేయాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలి. దేవుని కార్యాలు జరిగించాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనడు అసాధ్యము. విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దేవుడు ఉన్నవాడు అనువాడు నీ మధ్యనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను అభిషేకిస్తాడు. మరి దేవుడు తన కార్యాలు కూడా మరి నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని మెండుగా కోరుకోవాలి ప్రియులారా. మరి మనము విశ్వాసముతో చిన్న కార్యం చేస్తే దేవుడే తన ఆత్మతో తన కార్యాన్ని చేస్తాడు. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. యేసుక్రీస్తు వారు తాను పరిచర్య చేసేటువంటి సమయంలో
మొదటిగా యోహాను సువార్తలో నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తారు. ఆయన కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి పిలువబడ్డారు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో సహా. ఆ వివాహానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో ఆ విందులో ద్రాక్షారసం అయిపోతుంది. సో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి తెలిసినప్పుడు పాపం అందరూ కూడా విందు దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ద్రాక్షారసం వడ్డించడానికి అయిపోయింది అక్కడ. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు, వాళ్ళ శిష్యులు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ కూడా అక్కడ పిలువబడింది. సో మరియమ్మ గారు అంటున్నారు యేసుక్రీస్తు వారిని చూసి, ద్రాక్షారసం అయిపోయింది కదా, ఏమైనా చేయమని అడుగుతారు. అక్కడ మరియమ్మ తల్లి అడుగుతుంది, తల్లి చెప్తుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని గురించి, ఆయన యొక్క మహిమని గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మరియమ్మకి తెలుసు. ఆయన ఎలా పుట్టాడనేది, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన జన్మించిన వాడుగా అన్ని విషయాలు మరియమ్మ గారు తన హృదయంలో దాచిపెట్టుకున్నారు. కాబట్టి ఆయన అద్భుత కార్యాలు చేయడానికి శక్తి గలవాడు అని మరియమ్మ గారికి తెలుసు. కాబట్టి ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయమంటే యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా టైం ఇంకా రాలేదంటారు. అయితే మరియమ్మ ఆ పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినట్టు మీరు చేయండి అని పరిచారకులకి ఒక మాట చెప్తారు. ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మరియమ్మ గారికి తెలుసు, చేయడానికి శక్తిమంతుడు అని తెలుసు. అక్కడ యేసుక్రీస్తు వారు సమయం రాలేదన్నారు, కానీ అక్కడ చెప్పారండి. మళ్ళీ ఆ మొదటి అద్భుతం ఏమన్నారంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఆ పరిచారకులందరినీ పిలిచి, అక్కడ పెద్ద పెద్ద రాతి బాణాలు ఉన్నాయి, ఆ బాణాలన్నీ కూడా నిండా కూడా మీరు నీళ్ళతో నింపండి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా ఏమీ ప్రశ్నించకుండా, అంటే ద్రాక్షారసం అయిపోతే నీళ్ళతో నింపమంటున్నావేంటి ప్రభువా అని ఎవరు కూడా అడగల. ఒక క్రియ అక్కడ చేయమన్నారు అక్కడ యేసుక్రీస్తు వారు. వాళ్ళు నోరు మూసుకొని ఏమీ ప్రశ్నించకుండా, మరి ప్రభువు ఏమైనా చేయడానికి శక్తిమంతుడైనటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆ రాతి బాణలని నీళ్లతో నింపేశారండి. నింపిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ అక్కడ ఏదో చేపెట్టి ప్రార్థన చేసి ఏదో చేసి దీన్ని ద్రాక్షారసంగా మార్చి ద్రాక్షారసం అగునుగా కానీ మళ్ళా అనకుండానే మళ్ళీ ఏమన్నారంటే వాళ్ళందరినీ పిలిచి, ఇప్పుడు అది తీసుకెళ్ళి మీరు అందరికీ వడ్డించండి అన్నారు. అక్కడ నీళ్ళు తీసుకెళ్తున్నారు, అందరికీ పోస్తున్నారండి. వాళ్ళు ఏమనుకున్నారు, నీళ్ళు అనుకున్నారు, వాళ్ళు జస్ట్ ఒబీడియన్స్ అంతే. అక్కడ వాళ్ళు బ్లైండ్గా వాళ్ళు దేవుడు ప్రభు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించి ఆ రాతి బాణంలో పోసినటువంటి నీరునే వాళ్ళు వడ్డిస్తుంటే అది ద్రాక్షారసంగా ఎప్పుడో మారిపోయింది. ఎప్పుడు మారిందంటే ఆ పరిచారకులు యేసుక్రీస్తు వారి యొక్క మాటకు విధేయత చూపించి దానిని రాతి బాణల్ని నీటితో నింపుతూ ఉన్నప్పుడు, దాన్ని వడ్డించమన్నప్పుడు వడ్డించడానికి తీసుకెళ్ళి ప్రజలందరికీ మరి అది పోస్తున్నప్పుడే అది ద్రాక్షారసంగా, మధురమైనటువంటి ద్రాక్షారసంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధేయత. మరి మరియమ్మ గారు చెప్పినట్టు ఒక్క మాట, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. యేసుక్రీస్తు వారు మీతో ఏం చెప్తున్నారో అది మీరు చేయండి, ఆ కార్యం ఆటోమేటిక్గా జరిగిపోతుందని ఆ మరియమ్మ గారు కూడా అక్కడ చెప్పారు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి చెప్పింది చేయడం. సో అలాగే మరి ఇప్పుడు దేవదాస్ సాయి గారు అనేటువంటి ఒక మంచి మన సేవకుడు, భక్తులు కూడా ఆయన యొక్క ఇదే మాట మీద ఆయన సంఘాన్ని, ఆయన యొక్క పరిచర్యని స్థాపించుకున్నారండి. ఆయన మీతో చెప్పినది చేయుడి అని మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని చూపిస్తూ చెప్పినటువంటి మాట. ఆయన మీతో చెప్పింది మీరు చేయండి, అప్పుడు దేవుడు తన కార్యాన్ని తాను చేస్తాడు. మరి యేసుక్రీస్తు వారు మనతో చెప్పింది మనం చేయటమే, అంతే బ్లైండ్గా. ఆయన ప్రార్థన చేయమన్నాడు, చేయటమే. మరి స్వస్థపరిచే కార్యము దేవుడు చేసేస్తాడు. ఆయన ఏం చెప్తే మనం అది చేసుకుంటూ పోతే దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. మీరు సువార్తని ప్రకటించండి, భూ దిగంతముల వరకు వెళ్ళండి, సువార్తని ప్రకటించండి, నేను నీతో కూడా సదాకాలం ఉన్నాను, అద్భుత కార్యాలు మిమ్మల్ని వెంబడిస్తాయి అని చెప్పేశారు యేసుక్రీస్తు వారు. మరి దాన్ని పాటిస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోతే, ఆయన చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు తన కార్యాన్ని తాను చేసుకుంటూ వస్తాడండి. దేవుని మహిమ కార్యాలు జరుగుతాయి. కాబట్టి విశ్వాసానికి విధేయత సంబంధించినటువంటి క్రియలను మనము చేసుకుంటూ పోతే దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి కసరత్తుగా మన జీవితంలో ఉంటుంది. పిల్లరా, మన విశ్వాసము బలపడుతుంది. మనము ఆత్మలో బలంగా మరి దృఢంగా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బలంగా వాడబడేటువంటి
పాత్రలుగా, పనిముట్టులుగా, దేవుని జత పనివారముగా మనం ఈ లోకంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ రీతిగా మరి ఉంటున్న వారందరూ కూడా విశ్వాస సంబంధమైనటువంటి క్రియలతో మీ ఆత్మలో బలపడుతూ దేవుని మహిమ కొరకు వాడబడటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించునుగాక. అందరికీ వందనాలు. మరి మళ్ళీ ఆదివారం ఆరాధనలో కలుసుకుందాం. మరి బైబిల్ స్టడీ ఇదే ఆత్మీయత కొనసాగింపుగా అనేక సత్యాలు మనం నేర్చుకుంటూ సోమవారం, బుధవారం, శుక్రవారం ఆల్టర్నేట్ డేస్లో ఉదయం 11 గంటలకి ఒక అరగంట సేపు ఈ బైబిల్ స్టడీలో పాలు పంచుకుంటూ ముందుకు వెళదాం. దేవుడి ఈ కార్యక్రమాల్ని తన మహిమ కొరకు, అందరి ఆశీర్వాద కొరకు దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్.